లైక్ అంటే ఇందాక పాలిటిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి, ఈ ఫీల్డ్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ పాలిటిక్స్ మీరు ఫేస్ చేశారు? అంటే 4 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీ దాకా ఆపర్చునిటీ వచ్చి అంటే పాలిటిక్స్ వల్ల ఎలాంటివి ఫేస్ చేశారు? పాలిటిక్స్ అంటే నేను అంత డెప్త్గా ఏం చూడలేదు, కానీ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్తారు రేపే స్టార్ట్ అయిపోద్ది ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్స్ చేయకండి, మన ప్రాజెక్ట్ అంటారు. బట్ వాళ్ళు అలా అంటారు, అది స్టార్ట్ అవ్వదు. సో మనం వాళ్ళు చెప్పింది ఇంకా నమ్మేసి ఇంకా ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోం. దానివల్ల ఇప్పుడు వాళ్ళు 6 మంత్స్, నేను చెప్పాను 6 మంత్స్ ఖాళీగా ఉన్నా, వాళ్ళు నన్ను వేరే ప్రాజెక్ట్స్ ఏం చేయొద్దు అన్నారు. 6 మంత్స్ ఖాళీగా ఉన్న నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో పాలిటిక్స్ ఎలా ఉండే అంటే, అండ్ కొంతమంది మనీ అడుగుతారు, మనీ మనీ పెట్టుకోండి ప్రాజెక్ట్ చేయిస్తాం అది ఇది, లేకపోతే అంటే మనకన్నా బెటర్ ప్రొఫైల్ వచ్చిన, లేదు ఇప్పుడు మనం ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాం ప్రాజెక్ట్ రెడీ టు గో అన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ లేదా ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ పరిచయం అయ్యి వాళ్ళు కనుక చేస్తా అని చెప్తే మనల్ని ఆబ్వియస్లీ రిజెక్ట్ చేస్తారు. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో అంటే ఎప్పుడైనా గివ్ అప్ చేయాలనిపించిందా? అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లేదంటే ఆపర్చునిటీ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఎప్పుడన్నా వద్దు మనకి ఈ ఫీల్డ్ వెళ్ళిపోదాం ఇంటికి అలా అనిపించలేదు, కానీ పార్ట్ టైం ఏమైనా జాయిన్ అవుదామా, పార్ట్ టైం జాబ్ ఏమైనా చేద్దామా అనిపించింది తప్పితే గివ్ అప్ అసలు ఎప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సూపర్ హీరోస్ని చూస్తూ పెరగడం వల్ల ఏమో నాకు గివ్ అప్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే, అందుకే ఇప్పుడు ఇంకా లేదు. బట్ పార్ట్ టైం చేస్తే బాగుంటుంది, కొంచెం ఇండిపెండెంట్గా ఉంటాం. కొంచెం బాధ అయితే ఉండే, నిద్ర పట్టకుండా మంచి ఛాన్స్ వస్తే బాగుండు, మంచి స్టోరీ వస్తే బాగుండు. ఓకే, అట్లా ఉండే కానీ గివ్ అప్ అయితే చేయాలని లేదు. బట్ ఈ పాలిటిక్స్ నడవలేదు, కానీ అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్ వేరే వాడు కూడా అది నాకు తెలియదు, కానీ బట్ ఎట్లా అయితే ఉండే, ఇదిగో ప్రాజెక్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అంటారు, మనం వెయిట్ చేస్తాం కొంచెం టైం అంటారు. అండ్ మనీ కూడా, ప్రాజెక్ట్ చేసిన మనీ ఇవ్వరు, ఇదిగో ఇస్తామని ఎగ్గొడేసిన వాళ్ళు ఉంటారు. అండ్ లైక్ రియాక్ట్ అవుతారా ఆ మూమెంట్లో, అంటే లైట్ తీసుకుంటారా? ఫ్రస్ట్రేషన్ వస్తుంది, రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. మా ఫాదర్ వల్ల ఏమో కొంచెం లైట్ తీసుకోవడం కూడా ఉంది. మనీ ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేదు, పేషెన్స్గా వెయిట్ చేసిన ఇస్తే బాగున్ను అని. ఓకే, బట్ ఆ పేషెన్స్ దాటేలా ఉంది. సో ఇప్పుడు మీరు జెన్జీ కిడ్డా 90s మైండ్ సెట్? నేను డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ ద పీపుల్ అరౌండ్ మీ. ఓకే, అంటే యూ కెన్ డూ బోత్. ఐ కెన్ మేనేజ్ బోత్. ఓకే, లైక్ జెన్జీలో మీకు నచ్చేది ఒకటి, 90sలో మీకు నచ్చేది ఒకటి. 90sలో లవ్ అంటే ఇట్స్ అ ప్యూర్ థింగ్. ఎస్, లవ్ కోసం వెయిట్ చేయాలి, లవ్ కోసం చేంజ్ అవ్వాలి, లవ్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జెన్జీలో అది నచ్చదు నాకు. ఓకే, అంటే వాళ్ళు వెయిట్ చేయలేరు అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టరు అండ్ ప్రతిదీ గ్రాంటెడ్గా తీసుకుంటారు. చిల్ లైక్ ఆల్వేస్ సెకండ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అది నచ్చదు. అండ్ జెన్జీలో నచ్చేది ఇంకోటి ఏంటంటే, దే ఆర్ లుకింగ్ ఫర్ బెటర్ ఆపర్చునిటీస్ కెరియర్ పరంగా కానీ అండ్ వాళ్ళ నాలెడ్జ్ పరంగా కానీ. అట్ ది సేమ్ టైం లివ్ ది మూమెంట్, లివ్ ద మూమెంట్ కూడా ఉంటున్నారు. లివ్ ద మూమెంట్ ఉండాలి ఆబ్వియస్లీ. మన 90sలో ఎలా ఉండేదంటే, మన పాస్ట్ లేదంటే మన ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళ బట్టి, వాళ్ళ కెరియర్ బట్టి మనల్ని గైడ్ చేసేవారు. ఒరే వాళ్ళు వెళ్ళారు అవ్వలేదు, సో నీకు అవ్వదు, సో ఒకరికి అవ్వలేదు అంటే మనకి అవ్వదు అన్నట్టు గైడ్ చేసేవారు. సో అది నాకు నచ్చేది కదా. ఇప్పుడు ఒకళ్ళు చేయలేకపోయారంటే వాళ్ళు చేయలేకపోయారు, మన క్యాపబిలిటీ ఏంటి, మనం చేయగలమే లేదన్నది మనం ట్రై చేస్తేనే